అధికారం కోసం, పొలిటికల్ పవర్ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు, ఏ స్థాయికైనా ఎక్కగలుగుతాడు, ఏ స్థాయికైనా తొక్కగలుగుతాడు, ఏ స్థాయికైనా ఎదగగలుగుతాడు, ఏ స్థాయికైనా దిగజారుతాడు. అది ఆ మనిషి యొక్క నైజం. అధికారం కోసం ఎవరినైనా దగ్గరికి తీసుకుంటాడు, ఎవరినైనా దూరం పెట్టేస్తాడు. ఆయన రాజకీయం చేసేది ప్రజల కోసం కాదు, పవర్ కోసం. పవర్ నిత్యం పవర్ కారిడర్స్లోనే ఉండాలి. పవర్ లేకపోతే ఆయనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది, కసుబుసులాడతాడు. లోపల అహం, విషం అన్నీ పొగలు కక్కుతూ ఉంటాయి అధికారం లేకపోతే. ఒక రకమైన నిస్పృహ ఆయన చుట్టూ అలుముకుంటుంది. కాబట్టి అది బయటికి కనపడకుండా ఒక దిక్కుమాలిన బింకాన్ని ప్రదర్శిస్తాడు. పైకి చాలా ధైర్యంగా కనపడిన విపరీతమైన భయం ఉంటుంది లోపల. తన చుట్టూ ఎప్పుడు 100 మంది కాపలా ఉండాలనుకుంటాడు. అధికారం లేకపోతే ఎవరిని నమ్మడు కూడా. అధికారంలో ఉన్నప్పుడు అసలు నమ్మడు. ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఎప్పుడు తనని దెబ్బతీస్తారో, తన నుంచి సర్వస్వాన్ని లాక్కెళ్ళిపోతారో అనే భయం. తన నుంచి వీళ్ళెవరైనా సర్వస్వాన్ని లాక్కెళ్తారనే భయంతో తనకున్న సర్వస్వాన్ని వదిలేస్తాడు ఆయన. చివరికి తల్లిని చెల్లిని కూడా వదిలేస్తాడు. మనం కేవలం రాజుల కాలంలో చూసేవాళ్ళం, ఎక్కువగా మొఘల్ రాజుల టైంలోనూ రోమన్ సామ్రాజ్యంలోనూ ఎక్కువగా ఇటువంటివి ఉంటాయి. అధికారం కోసం తండ్రిని చంపేయడం, భర్తను చంపేయడం, ప్రియుని చంపేయడం, ప్రియురాలిని చంపేయడం, చాలా ఒక స్టోరీ. అవన్నీ సినిమాలన్నీ అవే కదా, మహాభారతం అంతా ఇవే, వీటి నుంచే సినిమాలు. సో ఈ అధికారం కోసం ఎంతకైనా ఇది చేస్తాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ రాజకీయం చేసేది ప్రజల కోసం కాదు, ఆయన పవర్ కోసం. దీనికి మచ్చుతునకి ఏంటంటే, అధికారం లేదని అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడు. కనీసం ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వండి నేను రావాలంటే అని. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కాస్త కూస్తో సమానంగా కాకపోయినా కాస్త గౌరవప్రదంగా, ముఖ్యమంత్రితో గౌరవప్రదంగా కాస్త ఇది ఉంటుంది అనేది ఆయన ఆశ. ఎందుకు వస్తుంది? ప్రజలు ఇవ్వండి నీకు ఎందుకు వస్తుంది? ప్రజలు కదా ఇవ్వాలి. ఇది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అదే జరగాలి. ఆ అడ్డం పెట్టుకుని అది లేదు కాబట్టి రానని చెప్పి రాదు. ఎందుకు? అసలు విషయం ఏంటంటే మొహం జల్లక. ఎందుకంటే ఆయన అధికారంలోనే ఉండాలనుకుంటాడు. అధికారంలో ఉన్న వాళ్ళని చూసి సహించలేడు, భరించలేడు. అది అసలు పాయింట్. అది అందుకని వెళ్ళడం. దాని తగ్గట్టు ఏదో కలిసి వచ్చే కాలానికి ఏదో అన్నట్టు ప్రజలు కూడా ఏదో రోగి కోరింది డాక్టర్ ఇచ్చేది ఒకటే మందు అన్నట్టుగా ప్రజలు కూడా ఆయనకి ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మూలన పడేశారు, నెలకేసి కొట్టారు. అది ఒక రకమైన కోపం ప్రజల మీద కూడా. అందుకనే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని ఈ ప్రజల కోసం నేనెందుకు వెళ్ళి ఆ హౌజ్లో మాట్లాడాలి అని తనతో పాటు గెలిచిన 10 మందిని కూడా వెళ్లకుండా ఆపేశాడు. అంటే అది 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 ఏ రకమైన మెంటాలిటీయో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. నీకు ప్రతిపక్ష నేత హోదా రాలేదు, నీకు వెళ్ళటానికి ఇష్టం లేదు, అవతల వాళ్ళ ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం ధైర్యం నీకు లేదు. ఓకే, నువ్వు వెళ్ళకు, వాళ్ళని పంపించు ఫ్లోర్ లీడర్గా, మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ 10 మందిలో ఎవరినో ఒకళ్ళని పెట్టు, నీకు నచ్చిన వాళ్ళని, నీ నమ్మకమైన వాళ్ళని.
ఒకళ్ళు పెడితే వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వచ్చి ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు కదా. అది చెయ్యవు. మళ్ళీ అదొక భయం, వీడెక్కడ మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేస్తాడేమో, ఏ జనసేనలోనో ఏ టీడీపీలోనో ఏ బీజేపీలోనో కలిపేస్తే మొత్తానికి పార్టీ లేకుండా పోద్ది, ఇప్పటికే మినుక్కుమంటుంది దీపం అని అదొక భయం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కౌన్సిల్లో మాత్రం నంబర్ ఎక్కువ ఉంది, అందుకని కౌన్సిల్కి వెళ్తారు. మొత్తం 58 అయితే కౌన్సిల్ ఎమ్మెల్సీల సంఖ్య ఉండాల్సిన సంఖ్య ఇప్పుడు 52 ఉన్నట్టున్నాయి. అందులో 32 వీళ్ళు ఉన్నారు. 32 ఉన్నారు కాబట్టి అందులో ప్రధాన ప్రతిపక్షం వైసీపీని అవుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా అక్కడ వైసీపీ శాసనసభాపక్ష నేతే ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారు. ప్రోటోకాల్ అది ఉంటుంది డెఫినెట్గా. ఇది పైగా అక్కడ నంబర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ వాయిస్ గట్టిగానే ఉంటుంది. అక్కడికి మాత్రం వెళ్ళమంటాడు, ఇక్కడికి మాత్రం వద్దంటాడు. పోనీ అక్కడ నువ్వు కాదు కదా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, ఇక్కడ ఎవరన్నా పెట్టి వాళ్ళని పంపించి మాట్లాడు. వాళ్ళు పంపడానికి మనసు ఒప్పదు, లేకపోతే ధైర్యం చాలదో ఏంటో అర్థం కాదు. అయితే ఇది చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే శాసన మండలిలో 32 మంది ఉన్నారు. అందులో ఇప్పుడు 6 బొక్క మైనస్ 3 ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరారు. ఆల్రెడీ ఒకరు జనసేనలో చేరారు, ఇంకొక 2 ఒకరు బీజేపీలో చేరారు, పోతుల సునీత గారు మొన్ననే. ఇంకొకరు జకియా బేగం అనుకుంటా, ఆవిడ బీజేపీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా రాజీనామా చేశారు, కానీ ఇంకా ఆమోదించలేదు చైర్మన్. సో మొత్తం మీద ఇప్పుడు 32లో 6 మైనస్. ఇది ఇంతటితో ఆగుతుందా అంటే అలా కనపట్లే. ఆల్రెడీ ఇంకొక 11 మంది ఏమో టీడీపీకి టచ్లో ఉన్నారని, ఇంకొక 3-4 జనసేనకి టచ్లో ఉన్నారని, ఒక 2-3 బీజేపీకి టచ్లో ఉన్నారని, ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ కీలకమైన నేత బీజేపీలోకి టచ్లోకి వెళ్ళాడని, బీజేపీ జనసేన రెండింటితో అక్కడ కీలకమైన నేత పేరు ఎందుకు కానీ ఆ నేతే మొత్తాన్ని కట్టగట్టుకు తీసుకెళ్ళిపోయే లైన్లో ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు తలుపులు మూసి ఉంచిన టీడీపీ ఇప్పుడు తలుపులు ఓపెన్ చేసింది, బార్లా తెరిచింది. నిన్న మరి రాజశేఖర్ ఒక్కడి పేరే వచ్చింది, వాళ్ళు ఇంకొక 2 యాడ్ అయ్యారు, 3 చేరారు టీడీపీలో. తెలుగుదేశం పార్టీ తలుపులు ఓపెన్ చేసింది కాబట్టి ఇక వెల్లువే వరద. ఇక అయితే ఈ వరదని ఎంత అలో చేస్తారు, ఎంత కట్టడి చేస్తారు, ఎటు మళ్లిస్తారు, ఆ 3 పార్టీల మధ్య కొన్ని అంతర్గత ఒప్పందాలు ఏవో ఉన్నట్టున్నాయి. కొంతమందిని వాళ్ళు తీసుకోవాలి, కొంతమందిని వీళ్ళు తీసుకోవాలి, ఉన్నాయి, బయటకు చెప్పట్లేదు కానీ సంథింగ్. జనసేన టీడీపీ 10 మందిని తీసుకుంటే బీజేపీ 3-4 తీసుకోవాలి, జనసేన 3-4 తీసుకోవాలి, బీజేపీ 1-2 తీసుకోవాలి, సంథింగ్ ఉన్నాయి, ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఓకే, సో అది గనక స్టార్ట్ అయితే కౌన్సిల్లో కూడా ఖాళీ, మిగిలితే 2-3 మిగులుతారేమో చెప్తున్నా కదా. అసలు కీలక నేతే లైన్లోకి వెళ్ళాడని. సో ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీలందరూ క్యూ కట్టిన ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఆగుతారా? నువ్వు అసెంబ్లీకే వెళ్ళొద్దు అని అంటే వాళ్ళు గెలిచిందే అసెంబ్లీకి వెళ్ళడానికి. ఆ మాత్రం గుర్తింపు కూడా లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో దేకేదెవడు? ఇక్కడ నువ్వు దేకవు, అసెంబ్లీలో దేకడానికి అసెంబ్లీకి వెళ్ళనివ్వవు, నియోజకవర్గాల్లో జనం ఎందుకు దేకుతారు? ఇంకా ఏమైనా పనులు అయితే కదా జనం వాళ్ళని దేకేది. ఏ పనులు అవ్వకపోతే జనం వాళ్ళని ఎందుకు దేకుతారు? వాళ్ళకి ఇక ఫ్యూచర్ లేదు వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి అని అంటే నిన్ను వదిలేయాలి. నిన్ను వదిలేసి ఎక్కడ ఫ్యూచర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి
ఆ అధికార పక్ష కూటమితో జతగడితే అది 4 పనులు అవుతాయి, 4 రూపాయలు 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, ప్రజలకు 4 పనులు చేయవచ్చు, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్కి రెడీ అవ్వచ్చు. ఇది సీక్రెట్. ఎనీ మూమెంట్ ఎమ్మెల్యేల్లో మొదలు వాళ్ళు కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా క్యూ కడతారు. రాజీనామాలు చేసి వెళ్తారా, చేయకుండా వెళ్తారా? ఈ రోజుల్లో అంత దీనిగా ఎవరు లేరు. చేసి వెళ్తారు, చేయకుండా వెళ్తే అనుబంధ సభ్యులుగా కూర్చుంటారు. ఎక్కువ మాట్లాడితే శాసనసభ పక్షాన్ని విలీనం చేసి పడేస్తారు. ఏంటి పోయేది? ఎంతమంది ఎన్ని నేర్పలా? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చాలామంది చాలా నేర్పారు చరిత్రలో. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఎమ్మెల్సీలు పోతున్నారు, ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా చాలామంది లైన్లో ఉన్నారు. టీడీపీ గేట్లు తెరిచింది అనేది ఒక పాయింట్. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మెడికల్ కాలేజీలు గొడవ ఒకటి అవుతోంది. 15 కాలేజీలు కట్టడానికి నేను సంకల్పించాను, 4-5 పూర్తి చేశాను. ఈ ప్రభుత్వం వచ్చినాక వాటి ప్రైవేటీకరిస్తోంది అనేది వైసీపీ యొక్క అభ్యంతరం. లేదు, మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము వాటిని పూర్తి చేస్తున్నాము, అది ఇంకా బాగా జరుగుతుంది, వరకు తొందరగా పూర్తవుతుంది, ప్రభుత్వం మీద బడ్డెన్ తగ్గుతుంది అనేది ప్రభుత్వం యొక్క వాదన. లేదు, మేము ప్రైవేటైజ్ చేసే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో చెప్పి తీసుకెళ్తున్నారు, కానీ మీ ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడమే అనేది వైసీపీ యొక్క అభ్యంతరం. ఇవాళ కౌన్సిల్లో కూడా అదే గొడవ. ఇందులో ఎవరు చేసినా మెడికల్ కాలేజ్ అన్ని కట్టాలనే ఆలోచన మంచిదే, కట్టడము మంచిదే, ఏ రాష్ట్రానికైనా మెడికల్ కాలేజ్ ఉండడము మంచిదే. అయితే దీంట్లో ఏది మంచిది? పీపీపీలోకి ఈ ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? లేదు, పీపీపీలోకి వెళ్తే అది ప్రైవేటైజ్ చేసినట్టే కదా అని ఆ పార్టీ ఎందుకు అడ్డుపడుతోంది? దీని వెనుక ఉన్న అసలు మతలబేంటి? ఉన్న మోడ్ని వదిలేసి గత ప్రభుత్వం చేపట్టిన కాలేజీల నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం వెనుక ఉన్న మతలబేంటి? దీనివల్ల లాభమా నాశకులు? కోటేశ్వర గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. ఏంటి గేట్లు తెరిచారా? మేం గేట్లు తెరవటం కాదు సార్, తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టుకుని జనం బయటికి పరుగులు తీస్తా ఉన్నారు. ఈ సైకోతో మేము భరించలేమరా బాబు, ఇప్పటికే భూస్థాపితం అయిపోయింది ఈ పార్టీ అని. పట్టాభి గారు, ఇప్పుడే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, మరి రాజశేఖర్ మాట్లాడుతున్నారు. ఒక 2 నిమిషాలు అది విందామా ప్లీజ్? తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి, ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలా. మరి కారణం, మరి ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వల్ల విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటా ఉన్నారు. మరి నేను ఇక్కడ గుంటూరు జిల్లా అండి, ఇక్కడ నుండి రోజు చూస్తూ ఉన్నాం.
అమరావతిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో, అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి రైట్. పట్టాభి గారు, అది అంటే ఎమ్మెల్సీలు, పార్టీ మారిన ఎమ్మెల్సీలు, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు చెప్తున్నమాట. 6 నెలల క్రితమే రాజీనామా చేసినా కూడా ఆయన చైర్మన్ గారు ఆమోదించలేదు. ఎదురు చూసి ఇక మేము పార్టీ మారిపోతున్నాము అని చెప్పి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పి చెప్పారు. ఓకే, ఎనీవే, అదే మీరు తలుపులు బార్లా తెరిచారా అనే దానికి మీరు చెప్తున్నారు. యా, అదే వికే గారు, మేము తలుపులు బార్లా తెరవటం కాదు, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడింది మనం విన్నాం. అదే రకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమందికి ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతూ ఉంది వాళ్ళ నాయకుడి పైన. ఒకటి, శాసనసభకు రాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం, ప్రజలు వాతలు పెట్టిన తర్వాత కూడా మార్పు తెచ్చుకోకుండా, తనని తాను మార్చుకోకుండా ఇంకా అదే మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళటం, రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక మంచి కార్యక్రమాలకు అడ్డుపడటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో అందుకని ఇక ఆల్రెడీ అక్కడ షట్టర్ దించే పరిస్థితి భూస్థాపితం అయిపోయింది ఈ పార్టీ అని బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు. మాకై మేము మాత్రం మేమేమి గేట్లు బార్లా తెరిచి రండి 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 అని మేమైతే ఆహ్వానాలు పంపో లేదంటే ప్రలోభాలకు గురి చేసో లేదా ఇంకో రకంగానో ఆపరేషన్ ఆకర్షాలు అయితే మేమైతే చేయట్లేదు. సరే, అక్కడి నుంచి బయటపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా దానిలో కూడా మంచివారు ఎవరైనా ఉండి నిజాయితీగా ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడిన విధంగా కొంత వాళ్ళలో కొద్దిగా నిజాయితీ ఉండి నిబద్ధతగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ ఆ పార్టీకే కాకుండా వారి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత, అంటే అక్కడ సభ్యత్వాలు రాజీనామా చేయటం అనేది అండర్లైన్ చేసి ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇందాక రాజశేఖర్ గారు కూడా చెప్పారు, 6 నెలల క్రితమే మా సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాం, కౌన్సిల్ చైర్మన్ గారు ఇంకా ఆమోదించట్లేదని. కాబట్టి కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఫార్మాట్లో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆమోదించాల్సిందే. ఆ రకంగా ఎవరైతే పార్టీకి వాళ్ళ సభ్యత్వాలకి రాజీనామా చేసి, అది కూడా ఉన్న వాళ్ళలో కొంతమంది ఎవరైనా నిజంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేయటానికి అర్హతలు కలిగినటువంటి వారు ఎవరిని ఉంటే అటువంటి వారిని మేము స్వీకరించడం జరుగుతుంది. ఆ రకంగానే వాళ్ళ ముగ్గురికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వికే గారు. ఎందుకంటే అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే రాజీనామా చేసి, సభ్యత్వాలకు రాజీనామా చేసి అన్నది అండర్లైన్ చేయాలనేది మీరు చెప్పారు. కానీ ఇప్పుడు 6 నెలలైనా ఆమోదించలేదు కాబట్టి చేసినా చెప్పినా మేము హౌస్కి వెళ్ళాము అని వాళ్ళు చెబితే దాన్ని అప్పుడు అండర్లైన్ చేయాలి. హౌస్కి వెళ్తారా వెళ్ళరా అనేది క్లారిటీ చెప్పడం లేదు వాళ్ళు. ఎనీవే, దాన్ని అక్కడ ఒక కామా పెట్టి దానికి. వినూషరెడ్డి గారు నమస్తే. నమస్తే వికే గారు. వినూషరెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ గారు మీ పార్టీలో కూడా చేరారు, పోతుల సునీత్ గారు. సునీత్ గారు చేరారు. ఇది ఏంటి, కూటమిలో ఉన్న 3 పార్టీలు అట్రాక్ట్ చేస్తున్నాయా, లేకపోతే మొదట్లో అనుకున్నారు ఆ పార్టీ నుంచి ఎవరిని తీసుకోవద్దు మనము, డిఎన్ఏ వేరు, వాళ్ళు మనకి సరిపడరు అని ఏదో మాట్లాడారు. ఇప్పుడు తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. 10 మందిని వాళ్ళు తీసుకుంటే 2-3 మీరు తీసుకుంటారు, 4-5 జనసేన వారు తీసుకుంటారు. ఏంటి దీంట్లో ఉన్న ఇది, ఓపెన్ చేశారా? వికే గారు, ముందుగా మీకు ఏవిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్ లోని మిగతా పెద్దలకి నమస్కారం. నమస్కారం. మీరు ఓపెన్ చేశారు, గేట్లు ఓపెన్ చేశారు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏంటంటే చాలా పెద్ద మెజారిటీతో గెలిచినప్పుడు ఈ విషయంలో ఆలోచించి ఏ పార్టీ 3 పార్టీలు కూడా నిర్ణయించుకొని
వాళ్ళ ఆలోచనలకు తగినట్టు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతాలకు తగినట్టు నిర్ణయం తీసుకోవాలని భావించాము. అంటే మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, ఎంఏ చదివినాక ఆ టీచర్ ఏమనుకుంటారు, స్కూల్లోకి వెళ్ళు, కాలేజ్లోకి వెళ్ళు, పాఠాలు చెప్పాలి అనుకొని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు. ఓకే, అక్కడ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ అధినేత ఏం చేస్తాడంటే, నేను పాఠాలు చెప్పను, మీరు పాఠాలు చెప్పకూడదు అని అంటారు. అప్పుడు ఆ టీచర్లు అక్కడే ఉండాలని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఎందుకని వాళ్ళ టీచర్లు అయింది? పాఠాలు చెప్పడానికే కదా. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా మీరు చాలా వరకు వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయాలి, లేకపోతే రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే కదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవుతారు. కానీ ఇప్పుడు ఒకసారి అధికారం కోల్పోయాక వాళ్ళకి సంబంధించిన పార్టీ అధినేత, నేను అసెంబ్లీకి వెళ్ళను, మీరు కూడా వెళ్ళొద్దండి, నేను ప్రజల్లోకి ప్రజల సమస్యల కోసం వెళ్ళను. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షం అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా వాళ్ళ పర్సనల్ పనులకి, వాళ్ళ పార్టీకి సంబంధించిన పనులకు మాత్రమే వెళ్తాను, మీరు మాత్రం ప్రజాసేవ చేయొద్దు అంటే మరి ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చేయాలంటారు మీరు? ఆ స్కూల్ మాపేసి పాఠాలు వెళ్ళొద్దన్న టీచర్లను పక్క స్కూల్లోకి వెళ్ళడం తప్పని అంటారా? ఇక్కడ కూడా మేము జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళు సిద్ధాంతాలకు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, ఇవన్నీ ఆలోచించి మేము చేర్చుకుంటాం. ఈ రోజు ఇక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారంటే ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎందుకు వాళ్ళు పక్క పార్టీల వైపు వెళ్తున్నారు? మీరు వారికి స్వేచ్ఛనిచ్చారా? ప్రజల తరపున ప్రజల కొరకు పోరాటం చేసేందుకు, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేసేందుకు కనీసం మీరు వెళ్ళట్లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆలోచించుకోవాలని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించే ఇది ఉండదండి. ఎంతమంది పోయినా నేను మళ్ళీ తయారు చేయగలను, నా ఫోటో పెట్టుకుని గెలిస్తే గెలవని చాలని చెప్పే నైజం ఆయనది. ఆయన ఎంతమంది పోయినా హీ డజంట్ కేర్. అంటే అట్లా కాదు కదండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎందుకు ఉండాలనుకుంటారు? నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇంకొకటి, నేను సునీత గారిని మొన్న లాస్ట్ వీక్ వైజాగ్ లో కలిశాను. మీకు తెలుసా ఆవిడ ఎప్పుడు రెసిగ్నేషన్ ఇచ్చారో? ఆగస్టు 28, 24. నేను దాదాపు 15 నిమిషాలు మాట్లాడాను. ఆవిడ చెప్తున్నారు, నేను సంవత్సరం అయింది పైన రెసిగ్నేషన్ ఇచ్చామ్మా, ఏ విషయం తేల్చట్లేదు, మీ వాళ్ళు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే తప్ప చేర్చుకోమని ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితి. అంటే ఇప్పటికీ మండలిలో కొంచెం వాళ్ళది పైచేయి ఉండొచ్చు, బట్ ఇలా మీరు కనీసం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నేను ఇంకా మాకు వద్దు ఈ స్థానం అని చెప్తుంటే కూడా మీరు వాళ్ళ రిజిగ్నేషన్ ఎందుకు ఆమోదించట్లేదు? కొద్ది రోజుల పాటే కదా ఈ అధికారం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మారుతుంది కదా. అధికారాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు కదా వెంకటకృష్ణ గారు. ఇక్కడ నేను కూడా మరీ చెప్తున్నాను, స్ట్రెస్ చేసి, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాజీనామాలు సమర్పించారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏం చేయాలి? పాపం వాళ్ళు సంవత్సరం పాటు వెయిట్ చేస్తున్నారు. రాజీనామాలు చేసి వాళ్ళ ఏదైతే ఇప్పుడు పదవులు ఉన్నాయో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రాజీనామా చేసి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, సిద్ధాంతము ఇప్పుడు మనకు మెయిన్ గా అందరు ఏం ఆలోచిస్తారండి? మన సునీత గారితో మాట్లాడితే అదే అంటున్నారు, అమ్మ మా అబ్బాయి డాక్టర్, ఇంతకు ముందు ఇక్కడ అంతా డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అవుతా ఉంది, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు గవర్నమెంట్ లో. ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వాళ్ళ రాబోయే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనే కదా ఆలోచిస్తారు. ఈ 6 సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందింది? రికార్డు స్థాయిలో మనం 10.8% జీడిపి గ్రోత్ రేట్ వృద్ధి చేశాము. సూపర్ 6 హామీలన్నీ కూడా మనం నెరవేర్చాము. మనకి ఇప్పుడు చూస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇప్పుడు మనకు దాదాపు ఫైనలైజ్ అయిపోయి కొన్ని చోట్ల వాటికి కాదు. సరే, జీడిపి గ్రోత్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఆర్ మీరు అంటున్న సూపర్ 6 సూపర్ హిట్ ఇవి కావచ్చు, వాటికి చేరికలకి సంబంధం ఉంటుందని అంటే మీరు చేరే వాళ్ళు అది చెప్తారు, చేర్చుకునే వాళ్ళు అది చెప్తారు, కానీ చూసేవాళ్ళకి దానికి సంబంధం లేదు. బోత్ ఆర్ డిఫరెంట్. చేరడానికి అభివృద్ధితో పని లేదు, అధికారం అది సరే, అది అందరూ తెలిసిందేలేండి. ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా దాన్ని ఏదో బ్రహ్మ పదార్థాన్ని చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇది మొదలైంది? ఇప్పుడు ఇది మొదలైంది, ఇది ఆగుతుందా ఇక? ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎంత కారణం వీళ్ళు వెళ్ళిపోవడానికి, అధికార దాహం ఎంత కారణం వీళ్ళు వెళ్ళిపోవడానికి అనేది కోటేశ్వర గారు విశ్లేషణ కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఈ చేరికల్ని లేదా ఈ వలసల్ని లేదా ఈ వైసీపీలోంచి వెళ్ళిపోవడాన్ని మనం ఏ యాంగిల్లో విశ్లేషించవచ్చు? వెంకటకృష్ణ గారు సార్, నేను చెప్పేటువంటి మాటలు కొంతమందికి రుచించకపోవచ్చు. మన ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాతో విభేదించవచ్చు, నాకేమీ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. నేను 45 సంవత్సరాల క్రితం
అంటే డిగ్రీలో ఉండగానే ఒక జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాను. అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదా కార్యకర్తల మనోభావాల కోసం, లేదా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి నేను పార్టీ మారుతున్నానని చెప్పినటువంటి వాళ్ళ డైలాగ్స్ విని 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 బోర్ కొట్టిందంటే ఏమనుకోవద్దు. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు ఏమయ్యా మరి నిన్నటి దాకా నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నువ్వు చేరినటువంటి పార్టీ నేతలని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టావు, ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలో ఎట్లా చేరావంటే ఏం చేస్తాం సార్, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకులు అట్లా తిట్టమన్నారు, లేకపోతే అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు, అందుకని అట్లా తిట్టాను, నిజానికి నాకు ఎట్లాంటి అభిప్రాయం లేదు అని చెప్పేసి పచ్చి అవకాశవాదంతో మాట్లాడినటువంటి వాళ్ళని కూడా మన జీవితంలో మనం చూస్తాం. అందువలన నేను వ్యక్తులుగా మరి రాజశేఖర్ గారో లేకపోతే పద్మశ్రీ గారో లేకపోతే ఇంకొకరు అటువంటి వాళ్ళ గురించి వ్యక్తులుగా నాకు ఎలాంటి టార్గెట్ లేదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన తర్కబద్ధంగా లేదు, అవకాశవాదం, అధికారవాదం తప్ప మరొకటి నాకైతే కనపట్టలేదు. మేము ఎప్పుడో రాజీనామా చేశాము, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాము, ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేశాము, చైర్మన్ ఆమోదించలేదు అని చెప్తున్నారు. చైర్మన్ ఆమోదిస్తే ఏముంది, ఆమోదించకపోతే ఏముంది, మీకు ఆ పదవి వద్దనుకున్న తర్వాత మీరు చేరదలుచుకున్నటువంటి పార్టీలో మీరు స్వేచ్ఛగా చేరొచ్చు. ఆ తర్వాత చేరినందుకు గాను వాళ్ళు ఎట్లాగూ బహిష్కరణ వేటు వేస్తారు, లేకపోతే మౌనంగా ఉంటారు. అందుకని నేను 6 నెలల నుంచి చూశాను, లేదా సంవత్సరం నుంచి చూశాను, ఇక లాభం లేదు. ఇప్పుడు కూడా మరి అదే పరిస్థితి కదా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయినప్పుడు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం 6 నెలల క్రితం ఎందుకు తీసుకోలేదు? అందువల్ల ఇవన్నీ కూడా లెక్కలు సరి చేసుకోవడానికి లేదా హామీలు పొందడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి ఏర్పాట్లన్నీ జరిగి ఉంటాయి తెర వెనక అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నా. వ్యక్తులుగా నాకు ఎవరి మీద ఎలాంటి పర్లేదు సార్, దానికి అంత డిస్క్లైమర్స్ అన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం కాదు, విచ్ ఇస్ ఫ్యాక్ట్ అండి, మీరు చెప్తున్నది ఫ్యాక్ట్. అది ఇప్పటి వరకు అభివృద్ధిని చూసి వెళుతున్నాం అన్న వాళ్లే తప్ప నా స్వప్రయోజనాల కోసం వెళ్తున్నానండి, నాకు ఇంత ఆఫర్ చేశారని చెప్పిన వాడు ఎవరూ లేరు. కాబట్టి ఎవరు లేరు, ఎందుకుంటారు? అంత పిచ్చోళ్ళు ఎవరుంటారు రాజకీయాల్లో? అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ అధికారం కోసం వెళ్ళడం అనేది ఎంత ఫ్యాక్టరో, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఫ్యాక్టర్ కూడా అంతే ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అందుకని అవకాశవాదానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్, అది ఆయనకి అధికారం పోయిన తర్వాత కాదు, అధికారంలో ఉండగానే అటువంటి యాటిట్యూడ్ ఉన్నా గానీ వీళ్ళందరూ ఎందుకు భరించారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అధికారం ఉంది, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అవమాన పాలైనా మరొకటైనా వాళ్ళు భరించారనేది బహిరంగ రహస్యం. అందులో ఎలాంటి సందేహం లేదు మీరంతా దాంతో. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చేర్చుకున్నారు, తెలుగుదేశంలో చేర్చుకున్నారు, లేకపోతే ఆ రేషియో ప్రకారం చేర్చుకున్నట్టుగా కనిపిస్తా ఉంది 3 పార్టీలు వాళ్ళు. అవునవును, 100% కరెక్ట్. అది వాళ్ళు మొదట్లో ప్రకటించినట్టుగా ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకుంటాము, కూటమి పార్టీలకు సంబంధించి పెట్టుకొని చేరికలకు సంబంధించిన అంశాలను కానీ, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరొద్దు, ఎవరిని తీసుకోవద్దు అనే అంశాలపైన కానీ చర్చించుకుని వాళ్ళని తీసుకుంటాము, ఏ పార్టీలో తీసుకోవాలనేది మేము చర్చించుకుంటామని అన్నారు. కానీ ఆ కమిటీ మేము వేయలేదు, బట్ ఆ షేర్ ప్రకారమే, రేషియో ప్రకారమే చేర్చుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్ ఇంటర్నల్లీ. పర్లేదు, ఆ అనుబంధం గట్టిగానే ఉన్నట్టుంది, నో ప్రాబ్లం. రెండోది, మీరు అన్నట్టు వాళ్ళు చెప్పినటువంటి కమిటీ ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఏర్పడదు. ఎందుకు అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఆ పార్టీదే, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు. ఉదాహరణకు విశాఖ జిల్లాలో ఒక డైరీ చైర్మన్ ని బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు, ఆయనవి రాజీనామా చేయలేదు. ఆయనకు మరి ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలియదు. ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి చర్య తీసుకున్నారు. అది నామినేటెడ్ పోస్టే కదండి, రాజీనామా చేసినా కూడా మళ్ళీ అదే ఇచ్చుకోవచ్చు, ఏముంది?
ఇచ్చుకోవచ్చు, కానీ ఆ పని కూడా చేయలేదుగా, ఆ పని అదే. కూడా చేయలేదుగా. ఉమ్. అందుకని నేను అనేది మనం చెప్పే అట్లే విధంగా కానీ కానీ మీ మన- అబ్జర్వేషన్ ప్రకారం ఇది స్టార్ట్ అయింది కదా వైసీపీకి, ఇది ఇంకా ఆగదు, కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా లేకపోతే ఆగుతుంది అనుకోవచ్చా జగన్మోహన్ డెఫినెట్ గా మొత్తం ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కూడా సమీప భవిష్యత్తులోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారము లేకపోతే దాంతో వచ్చేటువంటి లాభాలను వదులుకోవడానికి ఇవాళ వైసీపీలో కానీ లేదా ఇతర అధికారమే పరమావధిగా ఉండేటువంటి ఏ పార్టీ వాళ్ళైనా లేరనేటువంటి నేను అయితే చెప్పదలుచుకున్నా. అందుకని డెఫినెట్ గా వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కొంతమంది హార్డ్ కోర్ అవకాశం లేనటువంటి వాళ్ళు లేకపోతే ఇతర కొంతమంది మినహాయింపులు ఉండొచ్చు తప్ప అటువంటి వాళ్ళందరూ కూడా బయటికి ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం తల్లికి కూడా ఉంది. చెల్లి కంటే హార్డ్ కోర్ ఎవరు ఉంటారు సార్ ఇంకా? తల్లికి చెల్లి అంటే అది వేరనుకోండి. అదే కంటే హార్డ్ కోర్ ఎవరు ఉండరు. విజయసాయి రెడ్డి కంటే హార్డ్ కోర్ ఎవరు ఉంటారు? చూద్దాం. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో చెప్పలేము మనం. ఎనీవే ఒక్క నిమిషం కోటేశ్వరరావు. పటారి గారు ఒక్క విషయం కోటేశ్వరరావు చెప్పండి. మన బీజేపీ మేడం గారు సిద్ధాంతాల గురించి చెప్పారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, మన ఆయన ఉన్నారు కదా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన ఏ సిద్ధాంతాల ప్రకారం చేర్చుకుని ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చారు, మళ్ళీ ఏ సిద్ధాంతాల ప్రకారం ఆయన బయటకు వెళ్ళిపోయారు. అందుకని పార్టీలో చేరేటువంటి వాళ్ళందరికీ దేశం కోసం ధర్మం కోసం అని సిద్ధాంతాల కోసం అని అలాంటి కబుర్లు చెప్పొద్దు మేడం. నేను చెప్పేది మేము చేర్చుకున్నాం అంతే, అంతకు మించి మిగిలిన విషయాలన్నీ విశేషణాలు చెప్పారనుకోండి లేనిపోయినటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని మీరు చేర్చుకోవడానికి నేనేం తప్పు పట్టట్లేదు, మీ ఇష్టం, ఎవరినైనా చేర్చుకోవచ్చు. రిప్లై ఇస్తారా? సార్ మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. బట్ మా పార్టీలోకి వచ్చినాక మా పార్టీ సిద్ధాంతాలు అయితే ఆ ఉన్న టైంలో మీరు ఫాలో కావాలి సార్. మీరు మా పార్టీలోకి వచ్చినాక మా సిస్టమ్ వేరే ఉంటుంది. డెఫినెట్ గా వేరే పార్టీ సిస్టమ్ వేరే ఉంటుంది. అది ఎవరైనా కానివ్వండి, వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను కదా, మా పార్టీ కొంచెం డిఫరెంట్ ఏమైనా కావచ్చు. మా పార్టీలో ఉన్నంత కాలం వారు మా సిద్ధాంతాలు ఫాలో అవుతాము అంటేనే మేము చేర్చుకుంటాము సార్. అది ఏ విషయమైనా కావచ్చు, భారత్ మాతాకి జయ లేకపోతే నేషన్ ఫస్టా ఏమన్నా. మీరు అంతకు ముందే ఎలా ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారో అది మాకు సంబంధం కాదు కదండి సార్. దాన్ని నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారు అనేది మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ అంతకు ముందు ఎలా ఉన్నారు అనే దాంతో మీకు సంబంధమే కదా. ఎందుకంటే వాళ్ళ డెఫినెట్ గా అంతకు ముందు ఎలా ఉన్నారు ట్రాక్ రికార్డ్ చూస్తాము. ట్రాక్ రికార్డ్ లో మరి వాళ్ళ మీద టూ మెనీ కేసులో లేకపోతే వాళ్ళు ఏమన్నా పర్సనల్ గా వాళ్ళ మీద అలిగేషన్స్ ఉంటేనే నేను కాదన్ను. బట్ వాళ్ళు వేరే పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ లోను అక్కడ గౌరవప్రదమైన పొజిషన్ నుంచో వాళ్ళు లేదా పార్టీ కోసం అక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు మా పార్టీలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా భాజపాలో ఉన్నంత కాలం భాజపా సిద్ధాంతాలు ఫాలో అవ్వాల్సిందే. సార్ చెప్పినట్లు సార్ భారత్ మాతాకి జై ప్రతి ఒక్కరు అని ఉంటారు. అది కన్నా గారైనా, పురంధేశ్వరి గారైనా, వీరరాజు గారైనా, ఈరోజు మాధవ్ గారైనా, అది నేను చెప్తోంది. అంటారండి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో చేరకపోయినా అంటారు. దాన్నే ఉంది భారత్ మాతాకి చేయడానికి. వికే గారు మారుతుంటారు ప్రజలు కొంతమంది. భారత్ మాతాకి జై అనడానికి బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ అంటారు, లేని వాళ్ళు కూడా అంటారు. ఏముంది భారత మాత ఎవరు అన్నా యాక్సెప్ట్ చేస్తాం. సార్ అన్నట్లు నేషన్ ఫస్ట్ మా సిద్ధాంతాలు స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయి కదా, అవి ఫాలో కావాలి ఉంటాయి. అవును, లేనప్పుడు పార్టీని వదిలిపోవడం. ఆ సిద్ధాంతాలు మనకు వద్దు కుదరవు అనుకున్నప్పుడు వదిలిపోవడం తప్ప వేరే గత్యంతరం ఉండదు కదా. ఏ పార్టీలో ఉన్నా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిందే. మీరు మేడ్ యువర్ పాయింట్.